ఈరోజు మనం చండీగఢ్లోని మానసాదేవి టెంపుల్ రావడం జరిగింది. మానసాదేవి యొక్క కథ అన్నీ సవిస్తరంగా తిరుగుతాను. పురాణ సంప్రదాయాల్లో కథ ఎలా ఉందో అలాగే చెప్తాను. కశ్యప మహర్షి కుమార్తెగా మానసాదేవి ఉంది. లెక్కకైతే కొన్ని చోట్లయితే శివుడి కుమార్తె అంటారు. అంటే శివుడికి నచ్చిన కుమార్తె, ఆయన మనసుకు దగ్గరైన కుమార్తె ఎవరయ్యా అంటే మానసాదేవి అని చెప్తాం జనరల్గా. కాకపోతే పురాణాల్లో కశ్యప మహర్షి కుమార్తెగా, నాగులతో సంబంధం ఉన్న దేవతగా వర్ణిస్తారు. కొన్ని సంప్రదాయాల్లో ఆమెను నాగరాజు వాసుకి సోదరిగా కూడా చెబుతారు. అంటే ఇక్కడ వాసుకి సోదరిగా అని చెప్పడం అంటే, ఒకరోజు వాసుకి అంటే శివుడు కంఠంలో ఉన్న నాగుపాము గురించి, ఆమె పేరు వాసుకి, ఆమె కాదు ఆయన పేరు వాసుకి. ఆ వాసుకి అడుగుతుంది పరమేశ్వరుని, బాబు మా దాంట్లో కూడా ఎవరైనా అమ్మవారిని పెట్టయ్యా అంటే, అప్పుడు ఈ ఈ అమ్మవారిని ఆ కశ్యప మహర్షికి పుట్టేట్టుగా చేస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు మానసాదేవి చిన్నప్పటి నుంచే శివుడిని గురువుగా భావించి ఘోర తపస్సు చేసిందని ఇక్కడ కథనం. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆమెకు అనేక దివ్య జ్ఞానాలను ప్రసాదిస్తాడు. ఈమెను నాగదేవతగా కూడా పూజిస్తారు. తర్వాత మానసాదేవి జరత్కారు మహర్షిని వివాహం చేసుకుందని ఇక్కడ పురాణ గాథ చెబుతుంది. వారికి ఆస్తికుడు అనే కుమారుడు కూడా జన్మిస్తాడు. ఇక్కడే మానసాదేవి కథలో ఒక గొప్పమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. రాజు జనమేజయుడు అనే తన తండ్రి పరీక్షిత్తు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక మహాసర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ యాగంలో నాగజాతి మొత్తాన్ని నాశనం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మానసాదేవి కుమారుడైన ఆస్తికుడు ఆ యాగశాలకు వెళ్ళి ఆ జనమేజయుడిని ప్రసన్నం చేసి ఆ సర్పయాగాన్ని ఆపిస్తాడు. దాంతో నాగజాతి రక్షించబడుతుంది. అందుకే మానసాదేవిని రక్షకురాలిగా, నాగదేవతగా, విషాన్ని నివారించే విషహారిణి దేవతగా ఇక్కడ పూజించడం ప్రారంభిస్తారు. ఇలాగే ఇది పురాణ గాథ. కాకపోతే ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్లో కథ చెప్తాను. చిన్న కథ వెళ్ళండి, అది తొందరగా అయిపోతుంది. పంచకులలోని బిలాస్పూర్ గ్రామం వద్ద శివాలి కొండల పాద ప్రాంతంలో శ్రీ మాతా మానసాదేవి ఆలయం ఉంది. ఇది చండీగఢ్ సమీపంలో ఉన్నప్పటికీ అధికారికంగా హర్యానాలోని పంచకుల జిల్లాలో ఉన్నది. అమ్మవారు ఇక్కడే వెలిశారని ఇక్కడ భక్తుల విశ్వాసం. తర్వాత మణిభద్ర మహారాజా గోపాల్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. 1811 నుంచి 15 దాకా, అంటే 4 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయం నిర్మాణం జరిగిందని ఇక్కడ సమాచారం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, శక్తి ఆరాధనను, భక్తుల విశ్వాసాన్ని ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం. జై మాతాది అని ఇక్కడ కూడా అమ్మవారిని కూడా జై మాతాది, జై మాతాది, జై మాతాది అని పిలుస్తారు. అది ఇక్కడ కథ. ఇది ఇంకా ఏమైనా ఉన్నాయో ముందు చెప్తాను. గమనించారా, మసీదు లాగుంది. అది మసీదు కాదండి, అది అమ్మవారి శిఖరం అలా ఉంది. ఇంక ఇది మహిషాసురవర్ధన్ టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ చాలా పెద్దదిగా ఉంది. అదే శిఖరం పెద్దదిగా ఉంది బాగా. ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటాం మనం వెళ్ళగానే. కాదు, అసలు మెయిన్ టెంపుల్ ముందే అయిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒక చెట్టు చెప్పారు కదా ఇందాక, ఒక చెట్టు మాత్రం అది ఎప్పటి నుంచో ఉందంట. ఆ పంచకుల అమ్మవారు తపస్సు చేసింది అదని ఇక్కడే అని అంటారు. అదే అండి ఈ చెట్టే. ఈ చెట్టుకు మాత్రం పూజలు బాగా చేస్తున్నారండి, బాగా కడుతున్నారు. అసలు లోపల అమ్మవారు చాలా బాగున్నారండి. మహిషాసురవర్ధని అమ్మవారు లోపల చాలా బాగున్నారు అసలు. అంటే మామూలుగా మహిషాసురవర్ధని ఉగ్రంగా ఉంటారు కదా, ఇక్కడ మహిషాసురవర్ధని ఉగ్రంగా ఉండదండి, చాలా చల్లగా ఉంటారు. ఇక్కడ కూడా పాలరాతి విగ్రహమే, చాలా బాగుంది. కొంచెం దీనికి వీడియో తీయడం కుదరదేమనుకున్నాను, వీడియో తీయడం కుదిరింది. దర్శించుకోండి, చాలా బాగున్నారు అమ్మవారు మాత్రం. భక్తులు మాత్రం తిరుపతిలో ఉన్నట్టున్నారండి. ఇంకా అసలు విపరీతంగా ఉన్నారు భక్తులు, అయితే బాగున్నారు అసలు. మనకు దర్శనం సైడ్ నుంచే అవుతుంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ, అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ మనకు దర్శనం జరుగుతుంది. మనకి ఇదే బెటర్ అనిపిస్తుంది స్ట్రైట్ కంటే. ఎందుకంటే ఎదురుగా అయితే ఎక్కువసేపు చూడలేం. పక్కగా అనుకోండి కొంచెం గది పెద్దదిగా ఉంటుంది, దగ్గరగా వెళ్తాం మనం. అమ్మవారికి అట్లా దగ్గరికి చూస్తూ వెళ్తుంటాం కదా, అందుకు చాలా బాగుంది దర్శనం, చాలా బాగుంది. స్ట్రైట్ ఉన్న వాళ్ళకి వీఐపీలకు అనుకుంటా నాకు తెలిసి, లేదా అది ఖాళీగానే ఉంది వీఐపీలకి నాకు తెలిసి. లెక్కకైతే జ్వాలాముఖి తర్వాత ఒక టెంపుల్ రావాలి అమ్మవారిది. అన్ని టెంపుల్స్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతారని పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఓకేనా.